దీని మీద కేసేశారు, మాకు సంబంధం లేదు అంటున్నారు. మీరు టీడీపీ వాళ్ళే కదా, మీ టీడీపీ ఎవరైతే ఈ మాటలు అన్నారో వాడి కాళ్ళకి నేను పాదాబోధనం చేస్తా. ఆ నిమ్మగడ్డ అనేవాడు రోడ్డు మీద తీసుకొచ్చి చెప్పుతో కొట్టండి, నేను నమ్ముతా. ఎస్, నేను నమ్ముతా. నేను నమ్మటం కాదు, జై చంద్రబాబు అంట, జై చంద్రబాబు అంట. తీసుకొస్తారా వాడిని? చెప్పుతో కొట్టిస్తారా? ఎంత ఏదో పని చేసినందుకు, ఎంతమందిని చంపినందుకు. ఎవరనుకున్నావు? ఆడేది ఒకడు, ఆడించేది ఒకడు. వీడు ఆడేవాడు, ఆడించేవాడు. మీ లీడరేరా బాబు, అమాయకంగా మాట్లాడుతున్నారు. మాకు తెలీదు నిమ్మగడ్డ, నాకు తెలీదు కాటగడ్డ, అయి కాదు. చేసిన వాడు మొత్తం చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు కంటే కంత్రివాడు ఉన్నాడా అదర్ దేశంలో? ఇండియాలో ఉన్నాడా? ఇండియాలో ఉన్నాడా? చంద్రబాబు అనేవాడు మోడీ గారు హానెస్ట్ ఫెలో, అతన్నే అమ్మలెక్కలు తిడుతున్నాడంటే అసలు నోరిప్పుతున్నారా? పురంధేశ్వరి నోరిప్పుతున్నారా బీజేపీ వాళ్ళు? ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా ఉందా? ఈ పింఛన్ విషయంలో ఆ మేడం నోరెత్తిందా ఏమన్నా? లోకేశ్వరితో పాటు ఉన్నప్పుడు బీజేపీ ఉంది కదా, అది రియల్ బీజేపీ కాదు. రియల్ బీజేపీ మహానుభావులు ఉన్నారు. ఎక్కడో జనసేన నుంచి, ఎక్కడో ఆర్ఎస్ఎస్ నుంచి, ఎక్కడో శ్యామా ముఖర్జీ దగ్గర నుంచి, ఎక్కడెక్కడో నుంచి, 2 వాజ్పేయి నుంచి, అద్వానీ నుంచి, ఇద్దరే దేశమంతా తిరిగి ఇద్దరే 2 ఎంపీలు. ఒకటి ఆంధ్రప్రదేశ్లో హనుమకొండ ఎక్కడో ఎంపీ గెలిచారు, యూపీలో ఒక ఎంపీ గెలిచారు, 2 గెలిచారు బీజేపీ. ఆ 2తో ఈరోజు భారతదేశానికి ఆస్తి ఏదంటే బీజేపీ అన్నంత గొప్పగా దీన్ని చేశారు. దీనికి మన ఆంధ్రలో ఉన్న బీజేపీ ఒకటి కాదు, ఒకటి కానే కాదయ్యా. ఇది చంద్రబాబు బీజేపీ, ఇది పురంధేశ్వరి బీజేపీ. లేకపోతే ఇంత గ్రేట్ హానెస్ట్ ఫెలోస్ ఉన్నారు వర్కర్స్గా. సోము వీర్రాజు గారు, జీవీఎల్ గారు ఎంత గ్రేట్ అనేది తెలుసా? మధ్యప్రదేశ్ పెద్ద మంచి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు. ఎన్నెన్ని గొప్ప పదవులు ఆయనకి, ఎంతెంత గొప్ప మనిషి. ఎప్పుడు కనపడతాడు ఆ నేషనల్ టీవీస్లో, రిపబ్లిక్లో, టైమ్స్ నవ్లో కనపడి పెద్ద అన్ని ఎప్పుడో హుందాగా ఓన్లీ పార్టీనే మంచిగా తీసుకొచ్చేలాగా, ప్రజలకు మేలు చేసేలాగా గొప్ప మాటలు మాట్లాడడం, వరస్ట్ వర్డ్ జీవీఎల్, అలాగే సోము వీర్రాజు వీళ్ళు పక్కన పెట్టి, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన ప్రాణం పోయినా సరే బీజేపీ అనే కార్యకర్త ఇలాంటి వాళ్ళని పక్కన దోసి ఎవరో ఎమ్మెల్యే విజయవాడకి సుజనా చౌదరికి ఆర్ఎస్ఎస్ అంటే తెలుసా? స్పెల్లింగ్ తెలుసా? అది ఎవరు దాన్ని క్రియేట్ చేశారో తెలుసా? బీజేపీ సిద్ధాంతాలు తెలుసా? కనీసం ఎథిక్స్ తెలుసా? అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఎంత దొంగ! అంత అర్జెంటుగా ఆ దొంగని, ఆ అవినీతిపరుడిని, కోర్టులో కేసులు ఉన్నవాడిని, ఫారిన్ బ్యాంకులు కూడా కేసులు వేసేది అతని మీద. అతన్ని అంత అర్జెంటుగా ఎమ్మెల్యే చేస్తారా బీజేపీ తరఫున? ఎక్కడ జీవీఎల్, ఎక్కడ సుజనా చౌదరి, ఎక్కడ సోమా వీర్రాజు, ఎక్కడ సీఎం రమేష్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని మోసాలు ఉన్నాయి, ఎంత దుర్మార్గుడు, ఎన్ని వందల వేల కోట్లు సంపాదించాడు. అతనికి సోమవారాజును పక్కన పడేసి సీఎం రమేష్గా ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.